ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్లాస్టిక్ రహిత సమాజం తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా ప్రత్యేక అధికారి వీరపాండ్యన్ పిలుపు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. గోవా గవర్నర్గా అశోక గజపతిరాజు నియామకం హర్షణీయం. అశోక గజపతిరాజును సన్మానించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. కాకినాడలో ఘనంగా ప్రారంభమైన స్టేట్ రోల్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి తరలివచ్చిన క్రీడాకారులు. ప్లాస్టిక్ కాలుష్య ప్రమాదం నుంచి సమాజాన్ని తప్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం కాకినాడ ఆనందభారతి గ్రౌండ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ట్రైనీ కలెక్టర్ మానిషా తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణ, ప్లాస్టిక్ పొల్యూషన్ కారణంగా జరిగే దుష్ప్రభావాలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను, పట్టణ మహిళలు వేసిన రంగోలీలను జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, ట్రైనీ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి జిల్లా ప్రత్యేక అధికారి వీరపాండ్యన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులు వినియోగించడం ద్వారా ఎదురయ్యే దుష్పరిణామాలపై అవగాహన పెంపొందించుకొని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత సమాజం తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుత రోజుల్లో ఈ సమాజానికి ప్లాస్టిక్ పొల్యూషన్తో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నియంత్రించాలని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా అంతటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. గత జూన్ నెల యోగాంధ్ర కార్యక్రమం కారణంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోలేదన్నారు. ఈ నెలలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్లాస్టిక్ పొల్యూషన్కి అంతం అనే నినాదంతో నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్లాస్టిక్ వాడకం నిషేధం అనేది ఒక రోజులో సాధించలేమని, నిత్య జీవితంలో మార్పులు చేసుకోవడం ద్వారా ప్లాస్టిక్ నిషేధం వాడకాన్ని సంపూర్ణంగా సాధించవచ్చునని ఆయన తెలిపారు. జిల్లాలో ప్లాస్టిక్ వాడకం నిషేధం కాకినాడ కలెక్టరేట్ నుంచే ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను అందరి చేత చేయించారు. ఈ సందర్భంగా కాకినాడ పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన వారికి, రంగోలీల్లో పాల్గొన్న మహిళలను, ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సంస్థ సభ్యులకు జిల్లా ప్రత్యేక అధికారి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్సీ పద్మశ్రీ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్, మెప్మా పీడీ బి ప్రియంవద, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, ఎంహెచ్ఓ డాక్టర్ కె పృథ్వీచరణ్, సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకట్రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది చేయాలి అని మనందరికీ ఒక స్పృహ కలిగించడం. అండ్ అందులో మొదటి భాగంగా మా కలెక్టరేట్ నుంచే స్టార్ట్ చేస్తూ నేను మా డిఆర్ఓ గారు ఫోన్ చేసి రేపటి నుంచి మీకు ప్లాస్టిక్ బాటిల్ నిలివ్వట్లేదని నాకు చెప్పాడు అనమాట. సో మా ఫస్ట్ స్టెప్ మా కలెక్టరేట్ నుంచే we will stop using plastic bottles and
అలాగా ప్రతి ఇంట్లోనూ ప్రతి ఆఫీస్లోనూ ఏదో ఒక చిన్న నిర్ణయం ఇవాళ తీసుకొని ఈ ప్లాస్టిక్ రహిత పర్యావరణం దిశగా ఒక అడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వీరపాండియన్ సార్ ఆయన డైరెక్షన్స్ ప్రకారం ఇవాళ ఎంటైర్ మెప్మా స్టాఫ్ చాలా చక్కగా ఇవాళ చేశారు. ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ఎస్హెచ్జి గ్రూప్స్ మెప్మా నుంచి వచ్చిన వాళ్ళందరూ. అయినో వాతావరణం అంత అనుకూలించట్లేదు, కొంచెం లేట్ అయినా కూడా చాలా చక్కగా వేశారు. అంటే ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అనేది ఏం లేదు, అందరూ వాళ్ళకి ఏదైతే చూపిద్దాం అనుకున్నారో చేద్దాం చాలా బాగా చేశారు. అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ కంగ్రాచులేట్ ఎవ్రీ గ్రూప్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ స్టాల్స్ ఇందాక చూసినప్పుడు అంటే మనం ఏదైతే మన ప్రకృతితో డిస్టర్బెన్సెస్ ఏవైతే చేసామో మన ఎన్వైరన్మెంట్ కాపాడుకుంటూ ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని డిసైడ్ చేయడం జరిగింది. సో మరి ఈ రోజు మన టాపిక్, మన ఇనిషియేటివ్ ఏంటి అంటే సే నో టు ప్లాస్టిక్. అంటే మనం అందరం కలిసి ప్లాస్టిక్ని నెమ్మదిగా నిర్మూలించాలి. అంటే యూజ్ని తగ్గించుకుంటూ వెళ్ళి ఒక మంచి ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి మనం తెచ్చుకోవాలని చెప్పి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అది. సో మనం ఏం చేస్తాము అంటే స్కూల్ విమెన్, బేసిక్లీ ఇక్కడ అందరూ కూడా విమెన్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ అడుగు మీరే వేయాలి. అంటే ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోర్ చేయడం కానీ, లేదంటే ప్లాస్టిక్ సంబంధించిన దాంట్లో ఫుడ్స్ కొనడం కానీ, ఇవన్నీ కూడా మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. అలాగే బయటకు వెళ్తున్నప్పుడు మనం క్యారీ చేసుకునేటప్పుడు మనం గ్లాస్ బాటిల్ లేదా స్టీల్ బాటిల్లో వాటర్ మనం క్యారీ చేస్తాం. అలాగే ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు దయచేసి అందరూ కూడా అంటే పేపర్ గ్లాసెస్ కానీ లేదంటే ఇంట్లో స్టీల్ గ్లాసెస్ కానీ వాడితే ఆటోమేటిక్గా మనం ఈ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం తగ్గించుకోవడం. మెప్మా సంఘ మహిళలందరికీ కూడా మా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే చాలా అద్భుతంగా ఒక గొప్ప విషయాన్ని, ప్రజలకి తెలియచేయాల్సిన విషయాన్ని, సమాజానికి బాగా ఉపయోగపడే విషయాలని ఈ రంగోలీ రూపంలో చాలా బాగా మీరు తెలియజేశారు. మళ్ళీ ఈ స్టాల్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇప్పుడే కలెక్టర్ గారు చాలా బాగా చెప్పారు. ఈ స్టాల్స్ వచ్చేసి ఈ ఒక్కరోజు మాత్రం కాకుండా మళ్ళీ ఇది కంటిన్యూస్గా జరగాలంటే ఇక్కడ మనము ఏదైతే ఒక సొల్యూషన్గా ఇప్పుడు ఉన్న సమస్యకి మనము ఏదైతే ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్తున్నామో ఆ విషయం వచ్చేసి మనము కొనసాగించాలి. మనము ప్రతిరోజు మనము వాడుకోవడంలో, మనము పాటించడంలో దీన్ని కొనసాగించాలి. సో దానికి ఈరోజు మనము ఒక్కరోజు చేస్తే సరిపోదు. ప్రతిరోజు మన ఇంట్లో, మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాల్లో, మన పక్క ఇంటి వాళ్ళతో, మన చుట్టాలతో, మనము స్నేహితులతో అందరితో కూడా చెప్పి ఇవన్నీ కూడా చేయించాల్సిన. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పేదవారి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి స్థానిక 36వ డివిజన్ నందు పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు సాధించిన ప్రగతి అమలు గురించి వివరించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతి పేదవారి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించాలనే సంకల్పంతో పనిచేస్తుందని, ఏడాది కూటమి పాలనలో అన్ని వర్గాల వారు ఎంతో ఆనందంగా ఉన్నారని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువతకు నేరుగా సంక్షేమ ఫలాలు అందుతుండటంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నల్లూరి శ్రీనివాస్, ఆకెళ్ల ప్రసాద్, నల్లూరి తులసి, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, చాట్ల వీరబాబు, చికట్ల వాసు, సత్యంశెట్టి రాజేష్, ఉప్పులూరి వీరభద్రరావు, పొట్నూరి ధనలక్ష్మి, దారపు శ్రీను, పాపారెడ్డి, పెమ్మాడి సాయి ప్రసన్న, అట్లా మధుశ్రీ, కర్రి మహేష్, సరగడ గృహలక్ష్మి, లంక వరప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ చింతా పేర్రాజు తదితరులు పాల్గొన్నారు. మనకి పూర్వం నుంచి ఉన్నవాళ్ళు ఉదాహరణకి అమర్రాజు బ్యాటరీ పెడతారు కదా. మనకి అమర్రాజు బ్యాటరీ ఎప్పటి నుంచి ఉందండి? ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు అమర్రాజు బ్యాటరీ చిత్తూరు జిల్లాలో. కొన్ని వేల మందికి ఉద్యోగాలు. ఆ బ్యాటరీలు ఇక్కడికి వస్తే మన వాళ్ళు అమ్ముకుని 100 మంది బతుకుతారు. డీలర్షిప్ అమర్రాజు బ్యాటరీ పెద్ద కంపెనీ ఇప్పటి నుంచి ఉంది. ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉంది, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఉంది, చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఆ ఫ్యాక్టరీ ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఓటర్లు అడిగితే భయపడిపోయి చిత్తూరు జిల్లాలో తీసి హైదరాబాద్ వెళ్ళిపోయి పెట్టుకున్నారు. అంటే అందుకే పారిపోయారు. అలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయారో చూడండి. అదే చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ ఉండుంటే ముఖ్యమంత్రిగా ఫ్యాక్టరీలు ఎన్ని వచ్చినా
పక్కన అభివృద్ధి జరిగిన పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు పిల్లలు బ్రహ్మాండం చదివేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి, ఎక్కడో బయట వస్తున్నాయి. అదే ఉద్యోగాలు ఇక్కడ రావాలి, వైజాగ్లో పెట్టాలి, విజయవాడలో పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆయన అందరూ ఒప్పుకున్నారు, అగ్రిమెంట్లు రాశారు. అలాంటిది కంపెనీ అనేది దూరం అయిపోయే పరిస్థితి. నేనేమంటాను, ఎప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలని మీరు అందరూ నెగ్గించారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, అన్ని శాఖలు కూడా అన్ని మంత్రులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇప్పుడు అప్పులు అయిపోయిన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. దగ్గర ఇప్పుడు మనకి సంక్షేమం ఈరోజు చూడండి, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామమ్మా, ఒక పిల్లడికి కాదని చెప్పారు. గతంలో ఒక పిల్లడికి ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా నలుగురుంటే నలుగురికి ఇస్తుంది, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తుంది, ఇద్దరుంటే ఇద్దరు, ఒకరుంటే ఒకరికి ఇస్తుంది. కానీ అక్కడక్కడ ఒకళ్ళు పడలేదు, అవి కూడా రాసుకోమన్నారు. ఇంటికి వస్తే రాసుకోండి, ఎవరికి రాలేదో తెలుసుకోండి, వాళ్ళకి కూడా మళ్ళీ ఇవ్వాలి. అలా పెన్షన్లు అందరికి ఇస్తున్నాం, అందరికి ఇచ్చినా అక్కడక్కడ రాలేదంటారు. ఎందుకు రాలేదు? తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విజయనగరంలో అశోక గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గోవా గవర్నర్ గా నియమితులైన సందర్భంగా అశోక గజపతిరాజును మాజీ ఎమ్మెల్యే వర్మ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు, ఆ రోజు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి నేడు చంద్రబాబు నాయుడు వరకు పార్టీకి ఎంతో నమ్మకంగా నిజాయితీతో కష్టపడి పనిచేసిన వ్యక్తి అశోక గజపతిరాజు అని, ఆయనను తెలుగుదేశం పార్టీ గవర్నర్గా సముచిత స్థానం కల్పించినందుకు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకి ఏదో ఒక రోజు సముచిత స్థానం కలుగుతుందని, అదే టీడీపీ గొప్పతనమని వర్మ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న 7వ రోల్ బాల్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్ర రోల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 7వ రోల్ బాల్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలు మినీ, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగాల్లో నిర్వహిస్తున్నారు. పోటీలకు రాష్ట్ర 26 జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. అసోసియేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ అనిల్ కుమార్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రీడాకారుల మధ్య జరిగిన పోటీల్లో హోరాహోరీగా తలపడ్డారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, రెఫరీలో పాల్గొన్నారు. ఇంటిమేట్ చేసి మనకు ఉన్నటువంటి యాక్టివేటెడ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా యాక్టివేషన్ చేసిన జిల్లాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి, వాళ్ళందరూ కూడా డిఎస్ఎస్ ఇన్ఫార్మ్ చేసి, ఇక్కడ వచ్చిన ప్రతి ప్లేయర్ కూడా త్రూ డిస్ట్రిక్ట్ మీట్స్ త్రూ అయ్యి సెలెక్ట్ చేసుకొని వచ్చిన వాళ్ళే. సో ఈరోజు ఇక్కడ ఎవరైతే ఆడుతున్నారో ఈ స్టేట్ మీట్లో, ఈరోజు జరగబోయే ప్రతి మ్యాచ్లోనూ సెలక్షన్ ప్రాసెస్ చేసి రేపు ఈవినింగ్ క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేసాం మనం, రేపు ఈవినింగ్ వరకు ఒక క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. దీనికి వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చేసి ఆల్రెడీ ఎంపీ గారు జడ్షన్ నుంచి, అలాగే మన ప్రెసిడెంట్ చంద్రమౌళి గారు, అలాగే ఆయన వచ్చేసి రోల్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గారు కూడా మన చంద్రమౌళి గారు రేపు ఈవినింగ్ క్లోజింగ్ మీద వస్తున్నారు. సో ఏదైతే ఈ ప్లేయర్స్ అందరూ ఉన్నారో రేపు ఈవినింగ్ మేము ఈ స్టేట్ మీట్లోనే ఈ సెలక్షన్ కోర్స్ కంప్లీట్ చేసి అందరి జిల్లా కోచ్లకి సెక్రటరీస్ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా రాబోయే నెలలో జరగబోయే జోనల్ కాంపిటీషన్ అండర్ 11 చెన్నై అవ్వచ్చు, తర్వాత బెంగళూరు అండర్ 14 అవ్వచ్చు, కేరళలో అండర్ 17 సీనియర్స్ అవ్వచ్చు జోనల్స్, తర్వాత నేషనల్స్ అండర్ 14 ఆగ్రా ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్, అలాగే సీనియర్స్ వచ్చేసి బెంగళూరు, అలా అండర్ 11 వచ్చేసి అదే నేషనల్స్ మళ్ళీ చెన్నై, అండ్ అండర్ 17 నేషనల్స్ పూణే, ఇక్కడ వెళ్ళి రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఈ కోణంలో మనం సెలక్షన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ జనరల్ టైం తర్వాత ఫైనల్ టీం వచ్చేసి ఈ సెలక్షన్ ప్రాసెస్లో తర్వాత జనరల్ టైం తీస్తాము. అందులో నుంచి మేము ఫైనల్ టీం చేయడం జరుగుతుంది. వచ్చే వర్షాకాలానికి లోతట్టు ప్రాంతాలైన అవంతినగర్, మారుతినగర్, రేపాక గార్డెన్స్, ఎఫ్సీఐ కాలనీలు ముంపు బారిన పడకుండా చెత్తా చెదారంతో నిండిపోయిన పేట కాల్వ పూడికలను తక్షణం తీయించి ముంపు సమస్యను పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ అవంతినగర్ కాలనీ వాసులు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఎఫ్సీఐ కాలనీ వద్ద గల పేట కాలువను తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ అవంతినగర్ కాలనీ వాసులు పరిశీలించారు. పేట కాలువ పూర్తిగా పూడికలతో నిండిపోయి పైన నీరు వెళ్లే పరిస్థితి లేక ఇప్పటికే పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిందని, దాన్ని పరిశీలించేందుకు కాలనీ వాసులతో కలిసి పేట కాలువను పరిశీలించామని సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అవంతినగర్ అసోసియేషన్ ట్రెజరర్ గండి శ్రీనివాస్, పాపారావు, గుండా శ్రీనివాస్, ముద్దిపాటి శ్రీనివాస్, అబ్బులు, పాలపత్తి రాజు, బండి రాంబాబు, డిఎస్ఎన్ రాజు, విజయ్ కుమార్, బిందాన సురేష్ పాల్గొన్నారు. మున్సిపాలిటీ వారి డంపింగ్ యార్డ్ ఇచ్చేస్తారు. ఇమీడియట్లీ దాన్ని మున్సిపాలిటీ వారితో మీరు మాట్లాడి ఉన్న చెత్తనందరినీ కూడా తొలగించి రేపు వచ్చేది వర్షాకాలం,
ముఖ్యంగా మా అవంతి నగర్, భారతీ నగర్, రేపగడ్డ ఇవన్నీ కూడా భౌగోళికంగా పల్ల ప్రాంతాలు కాబట్టి కొంచెం వర్షం వచ్చేటప్పుడు నీరు నిలబడే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఇది కానీ తీయకపోతే రేపు పొద్దున్న కాలనీలన్నీ జలమయం అయ్యే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా కాలేజీలకి, స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. రోడ్ల మీద కూడా వాటర్ వచ్చేస్తుంది కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వీళ్ళందరూ వెంటనే చర్యలు తీసుకొని మున్సిపాలిటీ వారికి మీరు ఆదేశాలు ఇచ్చి డ్రైన్లు ఏదైతే ఉన్న డంపింగ్ యార్డ్ డంప్ ఉందో ఇదంతా కూడా క్లియర్ చేసి ఈ పేటకాలం డ్రైన్ని క్లియర్ చేయాల్సిందిగా ఈ యొక్క మీడియా సమావేశంగా మీ అందరికీ కలుగు చేస్తాం. దీని మీద మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా మళ్ళీ రేపు మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారి గ్రీవెన్స్లో కూడా కంప్లైంట్ ఇస్తారు రేపు సోమవారం. అందువల్ల అధికారులు దీని మీద స్పందించి మా ముంపు ప్రాంతాల్లో రేపు పొద్దున ముంపు బారిన పడకుండా ఈ కాలువని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది 2 ప్రాంతాలకి బోర్డర్లో ఉండడం వల్ల ఇటు నానాజీ గారు, అటు కొండబాబు గారు 2 రకాల అభివృద్ధి కార్యక్రమానికి ఆటంకం లేకుండా అధికారులను ఆదేశించి తక్షణమే మా పేటకాలువ ముంపు ఇలాగ మూసుకుపోకుండా మమ్మల్ని రక్షించి అంటువ్యాధులు ప్రబలకుండా అవంతి నగరు, మారుతి నగరు, ఈ రమణయ్యపేట ముంపు ప్రాంతం నుంచి మమ్మల్ని గట్టెక్కించండి. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది అన్నదానికి సంవత్సర కాలంగా మేము వేడుకోలు చెప్పుకుంటూనే ఉన్నాం తప్ప ఏ ఒక్క అధికారి కూడా దీని మీద స్పందించలేదు ఇంతవరకు. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా, సిటీ ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా స్పందించి తక్షణమే అధికారులను పంపించి దీన్ని క్లియర్ చేయించి మమ్మల్ని ఈ ముంపు బారిన పడకుండా వర్షాలు పడకముందే జాగ్రత్త చేసి మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించమని మరొకసారి అవంతి నగర్ కాలనీ వాసుల తరఫున మేము వేడుకుంటాం. యువతను సన్మార్గంలో నడిపేందుకు సివైఎఫ్ జాతీయ యువజన మహోత్సవాలను విజయవంతం చేసేందుకు యువత పెద్ద ఎత్తున తరలి రావాలని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ ఎంపీ కార్యాలయంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను సివైఎఫ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత రెవరెండం డాక్టర్ బిహెచ్వి మూర్తిరాజు, సివైఎఫ్ బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. యువతను సన్మార్గంలో నడిపించడానికి స్పోర్ట్స్ గ్రౌండ్, గ్రంథాలయం, కమ్యూనిటీ హాల్ అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా అక్టోబర్లో జరగబో యువజన మహోత్సవాల గోడపత్రికను కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, యువతను సన్మార్గంలో నడిపిస్తున్న మూర్తిరాజు నాకు అత్యంత ప్రియ స్నేహితుడని, వారు ఏ కార్యక్రమం చేపట్టినా ఎప్పుడూ విజయ పతాకాలు ఎగురవేస్తారని, ఈ సంవత్సరం కూడా మరింత విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. సివైఎఫ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మూర్తిరాజు మాట్లాడుతూ, దేశ నలుమూలల నుండి యువత హాజరై సంస్కారం అనే టైటిల్తో అక్టోబర్ 1-2 తేదీల్లో జరగబోవు జాతీయ యువజన మహోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి వీక్లిఫ్, సివైఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కె సత్యసునీల్, దూది పాల్, శ్రీనివాస్, తెలుగు రవికుమార్, పాస్టర్ చైతన్య, అర్జున్, మచ్చ బుజ్జిబాబు, నాయుడు జయబాబు, మోసా అబ్రహం తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఆయన సంస్కారం అనే దాంట్లో ఒక టాపిక్ మీద యూత్ ఫెస్టివల్ జరుగుతున్నారు. సో లిమిట్ యువర్ గూగుల్ అనే ఒక లైన్ పెట్టారు. సో ఈ కాలంలో ఉన్న యువత అంతా కూడా ఎక్కువ టైం ఫిజికలీ మానేసి ఓన్లీ డిజిటల్లీ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ మంచి ఒక టైంని రీసెర్చ్ కోసం వాడితే పర్లేదు, జస్ట్ సింప్లీ టైం పాస్ కూడా గూగుల్ వాడి అలా మంచి సమయాన్ని వృధా చేయకుండా ఉండటం కోసం సంస్కారం అనే ఒక టైటిల్తో ఈసారి యూత్ ఫెస్టివల్ జరగబోతుంది. ఎప్పుడు సక్సెస్ అది, ఈసారి కూడా ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అక్టోబర్ వస్తే కాకినాడలో యువజన మహోత్సవాలు జరుగుతాయనేది ప్రతి వారికి తెలిసిందే. జాతీయ యువజన మహోత్సవాలుగా ఈ సంవత్సరం అక్టోబర్ 2, 3, 4, 5 తారీఖుల్లో కాకినాడ మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన సంస్కారం అనే టైటిల్ని మా ప్రియతమ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గౌరవనీయులు ఉదయ్ గారితో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వారు కూడా దీనికి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. భారతదేశ వ్యాప్తంగా యువతంతా పాల్గొని దైవ దీవెనలు పొందాలని కోరుతున్నాం. మీ అందరికీ కాకినాడకి స్వాగతం. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కలెక్టరేట్ ఆవరణలో ఉన్న వికాస, పౌర సరఫరాలు, డ్వామా, ప్రణాళిక శాఖల అధికారులు, కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇతర సిబ్బందితో కలిసి కలెక్టరేట్ ఆవరణలోని పరిసరాలను శుభ్రం చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామంటూ మానవహారం నిర్వహించారు. అనంతరం డిఆర్ఓ వెంకట్రావు అందరి చేత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, సిపిఓ పి త్రినాథ్, వికాస పీడీ కె లచ్చారావు, కలెక్టరేట్ ఏవో ఎస్ రామ్మోహన్, వివిధ విభాగాల అధిపతులు, పౌర సరఫరాల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేపట్టి ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు స్మారకంగా 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద యంగ్ మెన్స్ వైసీ అసోసియేషన్, కాకినాడ ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో
కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబును సన్మానించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వచ్చే జయంతి నాటికి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ నిర్మాణం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, అమరావతిలోనే మెమోరియల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొట్టి శ్రీరాములు స్మారక ఉద్యానవనం ఏర్పాటుకు 7.5 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. ఆర్యవైశ్య నాయకులు డాక్టర్ బాదం బాలకృష్ణ, యంగ్ మెన్స్ వైస్ అసోసియేషన్ అధ్యక్షులు చెక్క ప్రకాష్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించడం జరిగిందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు ఆర్యవైశ్య సంఘాల నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, యంగ్ మెన్స్ వైస్ అసోసియేషన్ కార్యదర్శి బచ్చు కామందు, ఆర్యవైశ్య నాయకులు గంగరాజు, నరేష్, పులవర్తి కుమార్, గ్రంథి నీల్, కాకినాడ రూరల్ మండలం ఆర్యవైశ్య నాయకులు గునుపూడి సతీష్, మాధవరావు, లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 58 రోజులు కూడా గుర్తుండాలన్న ఆలోచనతో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆయన జీవిత చరిత్ర కూడా అక్కడ ఏర్పాటు చేయడం, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం వస్తుంది ఈ రాష్ట్రంలో కదా, దేశంలో కూడా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, దుర్మార్గులు కూడా విగ్రహాలు పెడతారు. మంచి వాళ్ళకి దుర్మార్గులకి తేడా తెలియట్లేదు ఇప్పుడు. అందుకు కాబట్టి ఈరోజు భావితరాలకి ఒక స్ఫూర్తిని నింపడం కోసం రేపు ఏదైతే పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టబోతున్నామో అది మంచి మెసేజ్ ఈ దేశం మొత్తం వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున కాకినాడలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని ప్రాంతాలు కూడా అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారిని ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పెట్టడం, ప్రభుత్వం దృష్టిలో పెట్టడం, వారు వెంటనే స్పందించి ఈరోజు నిర్ణయం తీసుకున్నందుకు నా తరపున ఆర్యవైశ్య సంఘం తరపున, వారి తరపునే కాదు, ఆర్యవైశ్య సంఘం తరపునే కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ హర్షిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఆయనకు స్మారకంగా మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఏదో చేయండి అని చెప్పి మన ఎమ్మెల్యే గారిని నన్ను కోరితే మరి ఆయన రిప్రజెంటేషన్ చేసి మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి చాలా మంచి సదుద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 7.5 ఎకరాలు స్మారక చిహ్నంగా ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తూ దాంట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన కారణంగా 58 అడుగుల ఎత్తు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి చాలా మంచి ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ ఆర్యవైశ్య సంఘాల తరఫున మేమందరం కూడా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. నిజంగా మీకు ఇచ్చిన మెమరాండంకి చాలా మంచి చేశారు. మా ఆర్యవైశ్య సంఘాల తరఫున కూడా మీకు చెప్తున్నాము. రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఆనందిస్తున్నారు. ఇలాంటి మంచి ఆలోచనతో మీరు చేస్తున్నందుకు మరొకసారి మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు చేసుకుంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి ప్రయత్నం ఎక్కడా ఎప్పుడు పెడిసి కొట్టదు. కొద్ది లేట్ అయినా పని వెంటనే మరి జరుగుతుంటుంది అన్నారు ఒక నిదర్శనం. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పొట్టి శ్రీరాములు గారి స్మారక ఉద్యానవనం మరి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వైశ్యుల ప్రగతికి మరి కూటమి ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి ఇంకోసారి నిరూపించారు. మరి అలాగే కొండబాబు గారు కూడా కాకినాడలో ఉన్న వైశ్యులకి ఏది అవసరం వచ్చినా సరే వెంటనే దగ్గరుండి చేయడం మాకు చాలా ఆనందంగా కలిగజేస్తుంది. మరి ఆయన ఎల్లవేళలా కూడా మరి దేవుడు భగవంతుడు ఆయన ఆశీర్వదించాలని, ఆయన చేసే మంచి పనులన్నీ కూడా ఎప్పుడు మంచి చేస్తారో అవన్నీ కూడా మరి ప్రతిపించాలి. అలాగే అందరికీ కూడా ఫలితాలు రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఈయన ద్వారా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మేము అందరూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీఐఐసి కాలనీలో గల శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు క్లస్టర్ మేనేజింగ్ డైరెక్టర్ కోరమిల్లి బాలప్రసాద్ తెలిపారు. శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ అసోసియేషన్ ఏపీఐఐసి రమణయ్యపేట ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంగణం నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి మొక్కలు నాటడం జరిగింది. ఏపీఐసి జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డిచే ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించాలని అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిహెచ్ గణపతి మాట్లాడుతూ, మనం పనిచేస్తున్న పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నట్లయితే మానసికంగా ఉత్సాహంగా ఉండి పని మీద శ్రద్ధ పెరుగుతుందని చెప్పడం జరిగింది. శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ మేనేజింగ్ డైరెక్టర్ కోర్మిల్లి బాలప్రసాద్ ఈ ప్రాంతంలో మురుగునీటి పారుదల వ్యవస్థ కొద్దిగా ఇబ్బందికరంగా ఉండి నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం ద్వారా కొంత అశుభ్రత వాతావరణాన్ని కలుగజేస్తుందని, దీనిపై జనరల్ మేనేజర్ జోనల్ మేనేజర్ దృష్టి సారించి సమస్యను పరిష్కరించవలసిందిగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిహెచ్ గణపతి,
సిబ్బంది, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, ఏపీఐఐసి డిప్యూటీ జోనల్ మేనేజర్ పద్మజాదేవి సిబ్బంది, శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ మేనేజింగ్ డైరెక్టర్ కోరుమిల్లి బాలప్రసాద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీఆర్ మూర్తి, డైరెక్టర్లు కాల ఉదయ్ ప్రకాష్, కె జానకిరామ్, ఈతకోట ప్రసాద్, కె సత్యప్రసాద్ సిబ్బంది, పరిశ్రమ ప్రాంత పారిశ్రామికవేత్తలు పాల్గొనడం జరిగింది. ప్రతిరోజు చేసుకునే కార్యక్రమం మనం చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ ఈసారి ఒక థీమ్తో వచ్చారు. ప్లాస్టిక్ లేనిదే మనిషి మనుగడ లేదు. మనం పొద్దున్న లేచి బ్రష్ మొదలుకొని ఈవినింగ్ పడుకునేంత వరకు వాడే ప్రతి ఐటెంలో ప్లాస్టిక్ ఉంది. ఒకవైపు డెవలప్మెంట్లో మనం చూసుకున్నట్లయితే వితౌట్ ప్లాస్టిక్ దెర్ ఈజ్ నో హ్యూమన్ లైఫ్. ఎందుకంటే మన బాడీలో కూడా మెడికల్ ఫీల్డ్లో తీసుకున్నట్లయితే ఎన్నో పరికరాలతో అన్నీ కూడా ప్లాస్టిక్తో ముడిపడి ఉంది. ఈవెన్ మనం తీసుకునే ఒక ట్యాబ్లెట్ దగ్గర నుంచి ఆ పౌచెస్ మొదలుకొని మనం వాడే ప్రతి దాంట్లో ఉంది. పొద్దున్న మనం ఏదైనా బయటకు వచ్చేసి సరుకులు పట్టుకెళ్ళాలనుకుంటే చేతులతో మనం ఏంటి బ్యాగ్ పట్టుకొని అలవాటు పోయింది ఇదివరకు ఉన్నట్టు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక కవర్ ఇవ్వకపోతే మనం షాప్ కీపర్తో గొడవ పెట్టుకుని అది మనకు కావాలని యూటిలైజ్ చేసే పరిస్థితికి అలవాటు పడిపోయాం. అయితే దాంట్లో నుంచి కూడా గవర్నమెంట్ ఏంటంటే దీంట్లో ఉండే ప్రమాదాన్ని గ్రహించి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగే వాతావరణం ఉంది కాబట్టి ఇనీషియల్గా ఒక తక్కువ మైక్రాన్స్తో ఉండేవి ఏవైతే ఉన్నాయో ఆ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఆ ప్లాస్టిక్ యూసేజ్. చిన్నప్పుడు తనతో ఆడుకునే చిన్ననాటి మిత్రుడు మరణించడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. మిత్రుని పిల్లలు చదువు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోకూడదని ఉద్దేశ్యంతో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తక్షణమే అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇటీవల కెఎస్ కృష్ణారెడ్డి మరణించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మిత్రుని కుమార్తె హర్షమాధురి ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల 3rd ఇయర్ బీటెక్ చదువుతోంది. ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబానికి కళాశాల ఫీజు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉండడంతో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ కెఎస్ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు సంప్రదించి సహాయం కోరారు. ఈ విషయాన్ని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకునెళ్లారు. దీంతో స్పందించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తక్షణమే స్పందించి ఫౌండేషన్ తరపున 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ను సూచించారు. దీంతో శుక్రవారం సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ 25,000 రూపాయల చెక్కును రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంప్ కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి చేతుల మీదుగా హర్షమాధురి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయ సిబ్బంది, నాయకులు చింతపల్లి అర్జున్, నెక్కంటి శ్రీనివాస్, జొన్నూరు బాబ్జీ, దుర్గాప్రసాద్, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ తదితరులు పాల్గొన్నారు. అధికారులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వారం ముఖ్యంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి హరీష్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సామాజికంగా తలాటం హరీష్ గారు సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే క్రీడల్లో ఎంతో రాణించినటువంటి రవికృష్ణారెడ్డి గారు మరణించారు ఈ మధ్యనే. ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో సార్ కూడా సన్నిహితుడైన ఈ పరిస్థితులను చూసి ఆయన చలించి ఫౌండేషన్కి రికమెండ్ చేసిన వెంటనే హరీష్ గారు కూడా స్పందించి వెంటనే ఆ విద్యకి ఆ ఇద్దరు బిడ్డలు ఆయనకి ఒక అమ్మాయి విద్యకి పూర్తి సహకారంగా ఫౌండేషన్ చేరినటువంటి హరీష్ గారికి పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈవేళ వారికి మరలా అంటే ఇదివరకే 3 విడతలుగా సహాయం చేశారు. మరలా మరొక విడతగా ఈవేళ 25,000 రూపాయలు ఈవేళ చెక్కుని తలాటం హరీష్ చేతుల మీద వారి కుటుంబం అయినటువంటి తాతగారికి వాళ్ళ సహోదరుడికి కూడా ఈవేళ అందించడం జరిగింది. ఈ తలాట హరీష్ గారికి ఫౌండేషన్ చైర్మన్ గారికి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ కుటుంబం కూడా ఎంతో ఆనందపడ్డది. ఆ కుటుంబం ఒక పరిస్థితి కూడా చూసి మొన్న వారికి ఉన్న రిక్వైర్మెంట్ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. అది కూడా త్వరలో పరిష్కారం అవుతుందని ఆ కుటుంబానికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ప్రజా ప్రతినిధులు పెద్ద మనసుతో పాత్రికేయుల పిల్లలు విద్యలో నైపుణ్యవంతమైన ప్రతిభ ఉన్న వారికి ఇతర ప్రాంతాల్లో ఉన్నత చదువుల్లో ఎదుగుదలకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు కొమ్మన సతీష్ విజ్ఞప్తి చేశారు. నూజివీడు ఐఐటీలో సీటు సాధించిన వీడియో జర్నలిస్ట్ రమణ కుమారుడు వినీల్ ను కొమ్మన సతీష్ సాలువాతో సత్కరించి వినీల్ చేత కేక్ ను కట్ చేయించి అభినందించారు. ఉన్నత చదువుల కోసం ఆర్థికంగా సహాయంను కొమ్మన సతీష్ అందజేశారు. ఈ సందర్భంగా కొమ్మన సతీష్ మాట్లాడుతూ వినీల్ 2025 సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన నూజివీడు ఐఐటీ సీటును సాధించుకున్న వినీల్ మరింత ప్రతిభతో ముందుకు సాగాలని, భవిష్యత్తులో రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా వినీల్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. సాక్షి కెమెరామెన్ రమణ కుమారుడు వినీల్ 10వ తరగతుల్లో మంచి ప్రతిభ చాటాడు. అక్కడి నుంచి ఆగకుండా నూజివీడు ఐఐటీలో సీటు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మంచి ఆనందకరమైన విషయం. అతనికి మరింత ఉన్నత చదువులు చదివి ఐఐటీలో మంచి రాష్ట్రానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలాగా చేయాలనే దృక్పథం, తల్లిదండ్రుల కష్టం, ఇవన్నిటిని కూడా అర్థం చేసుకుని తను ఉన్నత చదువులు సాధించడం కోసం, అదేవిధంగా పాత్రికేయ పిల్లలకి ఎంతో భవిష్యత్తు వాళ్ళు ప్రతిభ చూపిస్తున్నారు. కానీ ప్రతిభకు తగ్గ ఉన్నత చదువులు చదవాలంటే ఆర్థికంగా అవకాశాలు లేకపోవడం వల్ల వాళ్ళు అంత ప్రతిభని పై స్థాయి అందుకోలేకపోతున్నారు. కానీ 10థలో మంచి ప్రతిభ చూపించి నూజివీడు ఐఐటీలో సీటు సాధించడం వినీల్ ఒక గొప్ప విషయం. ఆర్థిక సహకారం కూడా మా జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరఫున 6,000 రూపాయలు అందించడం జరిగింది. ఇకపై తనకి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మా సంఘం తరఫున మన రమణ గారి యొక్క కృషి, అతను కూడా వీడియో జర్నలిస్టుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించాడు. కానీ పేరు ప్రఖ్యాతులు, మంచి జర్నలిస్టు, ఆర్థికంగా కూడా తను నిలదొక్కుకోవాలి. కుర్రవాడు మంచి చదువు చదవడం, భవిష్యత్తు మంచిగా ఉండడం, కానీ ఆర్థికంగా అవకాశాలు లేకపోయినప్పటికీ కూడా తన యొక్క ప్రతిభని చాటుకొని ఈరోజు ఐఐటీలో ఆదర్శంగా, స్ఫూర్తిదాయంగా జర్నలిస్ట్ పిల్లలకి ఒక ఆదర్శప్రాయంగా వినీల్ నిలిచారు. కాబట్టి ఈరోజు కేక్ కట్ చేసి శాలువా కప్పి అతను అభినందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా అతను మరింత ఉన్నత చదువుతూ అధిరోహించాలని, గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించాలని మా సంఘం తరఫున కోరుకుంటున్నాం. అలాగే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, ప్రైవేట్ యాజమాన్యాలు పాత్రికేయ పిల్లలకు వాళ్ళ విద్యా ప్రతిభకు పూర్తి సహాయ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరు. సాధారణ డ్యూటీతో పాటు ఎప్పుడు పిలిస్తే అప్పుడొచ్చి డ్యూటీ చేయాలంటూ సిబ్బందిపై పిఠాపురం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ హుకుం జారీ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గిరిప్రసాద్ వర్మ అన్నారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆ విధంగా సర్క్యులర్ జారీ చేసినట్లు వచ్చిన సమాచారంతో యూనియన్ నాయకులు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. సర్క్యులర్ జారీపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాతతో ఈ విషయమై చర్చలు జరిపారు. ఆసుపత్రి సిబ్బందిని ఇబ్బంది పెట్టేలా ఇటువంటి సర్క్యులర్లు ఇస్తే యూనియన్లు చూస్తూ ఊరుకోవని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అనంతరం గిరిప్రసాద్ వర్మ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం ఉద్యోగులకు కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా ఇటువంటి ప్రయత్నాలు పునరావృతం కాకూడదని సూపరింటెండెంట్కు చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒక మాట మేము చెప్పదలుచుకున్నాం. ఈ భారతదేశానికి బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. 8 గంటల పని అనేది చాలా కీలకంగా ఈ రాష్ట్రంలో శ్రామికులకు కానీ, కష్టజీవులకు కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ 8 గంటల పని అనేది ఉంది. 8 గంటల కంటే అదనంగా మీతో పని చేయించుకుంటామంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ రకంగా ఎవరైనా మాట్లాడితే కానీ దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మన ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని వెనక్కి తీసుకోమని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే పూర్వం ఎప్పుడో ఉన్నటువంటి స్టాఫ్ ప్యాటర్న్ ప్రకారంగా ఉద్యోగులు చాలా పనిభారంతో, చాలా టెన్షన్ తోటి మెడికల్ హాస్పిటల్స్లో ఉద్యోగులు కానీ, డాక్టర్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు. తక్షణం ఆ స్టాఫ్ ప్యాటర్న్ను మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు కాన్స్టిట్యున్సీ పిఠాపురం కాబట్టి వారిని మేము కోరుతా ఉన్నాం. తక్షణమే మెడికల్ అండ్ రంగంలో గతంలో ఉన్నటువంటి ఓపీలు 20-30 ఉండే స్థాయి నుంచి 100ల స్థాయిలో ఓపీలు ఈరోజు అభివృద్ధి అయినాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా స్టాఫ్ ప్యాటర్న్ పెంచాలి. ఉద్యోగుల మీద ఎక్కడైనా కనుక పని భారం పెంచి వాళ్ళకి లేనిపోయినటువంటి కొత్త సమస్యలు తీసుకొస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము టాలరేట్ చేసేది లేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మేము చెప్పదలుచుకున్నాం.
మీరెవరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ డ్యూటీలు మీరు సక్రమంగా చేయండి. దానికి రక్షణగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మీతో పాటుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి విలేకరులకు కానీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అధికారులు కూడా అర్థం చేసుకోవాలా. జిల్లా అధికారులు తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అందరు అధికారులు అర్థం చేసుకోవాలి. ఉద్యోగులను మాత్రం దయచేసి రెచ్చగొట్టి ఇబ్బందులకు గురి చేసే పని చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడం గారు ఆర్డర్స్ ఏమి ఇంప్లిమెంట్ చెయ్యం. మేము ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కూడా మేము అర్థం చేసుకున్నాం. ఆర్డర్ ఉంది, మా దగ్గర కాపీ ఉందండి. ఆర్డర్ అయితే వెనక్కి తీసుకోమని చెప్పాం. ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూడాలని కూడా వారికి చెప్పడం జరిగింది. దానికి వారు అంగీకరించడం జరిగింది. విద్యార్థి దశ నుండి వారికి నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు నారాయణ విద్యా సంస్థలు కృషి చేయడం అభినందనీయమని బెజవాడ మెహర్ జయరాం ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక అశోక్ నగర్ నారాయణ ఈ టెక్నో అండ్ ఒలింపియాడ్ పాఠశాలలో ఇన్వెస్టిట్యూర్ సెరమనీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెజవాడ మెహర్ జయరాం ప్రసాద్ హాజరయ్యారు. విద్యార్థులు మార్చ్ పాస్తో ముఖ్య అతిథి మెహర్ జయరాం ప్రసాద్కి గౌరవవందనం పలికారు. ఈ వేడుకలను పాఠశాల ప్రిన్సిపల్ రవికిషోర్, ఏజీఎం రాఘవేంద్రరావు, జోనల్ కోఆర్డినేటర్ సుంకరమూర్తి, సాఫ్ట్ స్కిల్స్ ఆర్ఎస్టీ రాధాకృష్ణ, ప్రవీణ్ కుమార్, పద్మలత, అకాడమిక్ డీన్ సునీల్, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి పాల్గొని ముఖ్య అతిథితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ తాను కూడా పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు విద్యార్థులకు నాయకత్వం వహించానని తెలిపారు. విద్యార్థి స్థాయిలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించడం వలన సమాజ అభివృద్ధిలో వారు భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ బెజవాడ మెహర్ జయరాం ప్రసాద్, వి కిషోర్, ఏజీఎం రాఘవేంద్రరావు శాలువా మెమెంటోలతో సన్మానం చేశారు. Today is a program we are inviting additional SP as a chief guest and our guests AGM Raghavendra garu and Muthi sir and all the coordinators. And today we are having a program of investor ceremony to make the students to give the badges and authorities to maintain this academic year a full-fledged leadership qualities among all the students. Mainly the responsibilities are punctuality of the student, maintenance of the classrooms. These are all will be looked after by the head boy and head girl. They will make all this, by this they will maintain some discipline towards the things, and I also thank for all the parents also to make the success of this program. Who is the man behind this result? Very good. It's happening in us. Mr. Man of India, because of his contribution to his all results. Now that we are having discussion about leadership, I want to recollect how Abdul Kalam ji uttered about what kind of leader he expects and what kind of qualities he expects in a leader. He mentions 5 or 6 qualities. I'm trying to recollect them. I think the first one he says that the leader must have a vision. Why we need vision? Because we are being followed by a number of persons. Unless we have a clear vision, how can we be the torchbearer of other people? We must bear the torch so that we can show the path to the other persons who are following us. So first we need to have a vision so that we can show to the other people that this is the way, this is the right path. Elections ఏంటి అనేది బట్ సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే కండక్ట్ చేస్తున్నారో దాని ద్వారా లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకుంటారు. రేపు మీరు ఏదైనా ప్రొఫెషన్కి వెళ్ళొచ్చు ఫ్యూచర్లో, ఆ ప్రొఫెషన్లో ఏదైనా సరే లీడర్షిప్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఆల్ ద బెస్ట్ ఆల్ elected members. Thank you. Rapid elections with the support of our soft skill department. So in this regard, I extend my sincere thanks to our soft skill department, Praveen Garu, Radhakrishna sir, and especially our Pradmalata madam for conducting these type of activities. So the main objective of this cabinet election is to create leadership qualities among yourselves from the childhood. ప్రతి ఒక్కరూ ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని డైట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ దుర్గా ప్రసాద్ అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశానికి క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షత వహించారు. సమావేశంలో డైట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బి దుర్గా ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చక్కెర వ్యాధి వయసుతో నిమిత్తం లేకుండా చిన్నతనం నుండే వస్తోందని, వాటి పట్ల పేరెంట్స్ శ్రద్ధ కనబరిచిన ఎడల భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సమావేశానికి క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షత వహించగా కార్యదర్శి డాక్టర్ సానా ప్రవీణ్ వందనా సమర్పణ చేశారు. క్రెడై కాకినాడ చాప్టర్ అధ్యక్షులు విజయకృష్ణ, ఉమామహేశ్వరరావు నూతన సభ్యులుగా క్లబ్లో జాయిన్ అయ్యారు. కార్యక్రమంలో చెలికాని సూర్యారావు, జీకే శ్రీనివాస్, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, మాచారెడ్డి,
బదిరెడ్డి వెంకన్న, పద్దరాజు, చార్టెడ్ అకౌంటెంట్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్ అధ్యక్షులు తాళూరి శ్రీనివాసరాజు, అజయ్ రెడ్డి, లంకా సాయిబాబు, సోని బుజ్జి, ఆనంద, డాక్టర్ ఎం రవికుమార్, సూర్యనారాయణతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సమావేశానికి పాల్గొనే సభ్యులకు ప్రత్యేక కానుకలను ముఖ్య అతిథి చేతుల మీదుగా డాక్టర్ గోపీనాథ్ అందజేసిన సాంప్రదాయం శ్రీకారం చుట్టడం జరిగింది. సమస్య గురించి నేను ఇచ్చిన సూచనలు ఈరోజు ఎక్కువ మందుల మీద ఆధారపడకుండా సరైన వ్యాయామం చేయడం మంచిది. ఆహారపు అలవాట్లు ఏదనగా కార్బోహైడ్రేట్ కంటెంట్ కానీ, ప్రోటీన్ కంటెంట్ కానీ, ఫ్యాట్ కంటెంట్ కానీ సమపాళ్ళలో తీసుకోవడంతో న్యాచురల్ ఉత్పత్తులు తినడం వల్ల ఈ హానికరమైన కెమికల్స్ కానీ, కలరింగ్ ఏజెంట్స్ కానీ, లేకపోతే ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం వల్ల ఈ డయాబెటీస్ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ కానీ, డయాబెటీస్ని అదుపులో ఉంచుకోవడం కానీ మనం సమర్థవంతంగా మనం చేయవచ్చు. కనుక డయాబెటీస్ని అందరూ కూడా డైట్ అండ్ ఎక్సర్సైజ్తో నిర్మూలించుకుంటే మన భావితరం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటుందని నా ఉద్దేశం. కాకినాడ జిల్లాలో ఎంఆర్పీఎస్ ను బలోపేతం చేసేందుకు మండల గ్రామస్థాయి కమిటీలు నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూరిపాక వాసుదేవరావు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పసుపులేటి చిన్నిబాబు మాదిగలు తెలిపారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని సాంబమూర్తి నగర్ సిపిఐ కమ్యూనిటీ హాల్ నందు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్యబాబు మాదిగ, ఎంఎస్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ పలివెల నవీన్ మాదిగ ఆధ్వర్యంలో అత్యవసర జిల్లా సమీక్ష సమావేశంకు ఏర్పాటు చేయడం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ సూరిపాక వాసుదేవరావు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాకినాడ జిల్లా కో ఇన్ఛార్జ్ పసుపులేటి చిన్నిబాబు మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్న గ్రామ మండల నూతన కమిటీలు త్వరగా పూర్తి చేస్తూనే నూతన జెండా దిమ్మెలు నిర్మించి ప్రతి గ్రామంలోనూ ఎంఆర్పీఎస్ జెండాలు ఎగరవేయాలని తెలియజేశారు. కాకాడ నూకరాజు మాదిగ, వల్లూరి సత్యబాబు మాదిగ, అంతరపు రాజు మాదిగ, పలివెల నవీన్ మాదిగ, దేవరపు సురేష్ మాదిగలను జిల్లా కో ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ ముప్పిడి శ్యామ్ కుమార్ మాదిగ, డోకుబుర్ర భద్రం మాస్టర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుళ్లపల్లి రమణ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు హరిబాబు మాదిగ, ఎంఎంఎస్ జిల్లా సీనియర్ నాయకురాలు ఇందన చిన్నారి మాదిగ, మోటుకూరి వరలక్ష్మి మాదిగ, ఎంఎస్పీ సీనియర్ నాయకులు మిర్యాల వీరబాబు మాదిగ, తుమ్మలపల్లి చిన్నబాబు మాదిగ, దూళ్లపల్లి కృష్ణ మాదిగ, నురుకుర్తి ఫకీర్ మాదిగ మరియు జిల్లాలోని ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ఉన్నదని చెప్పేసి అన్నగారు కూడా చెప్తూ మా అందరు కూడా ఆనందం కలిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మరి కాకినాడ జిల్లాలో నాతో పాటు అన్నగారు ఉన్న మరి వాస్తవ అన్నగారు మరి ఎన్నో గ్రామాలు ప్రతి నిర్మాణం కోసం మరి ఏ టైం అయినా ఎదరికి ప్రోత్సహించి మమ్మల్ని తీసుకెళ్ళి మరి ప్రతి గ్రామంలో కూడా చైతన్యం రప్పించారు. అలాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా ఈ గ్రామం ఇక్కడ మరి కాకినాడ జిల్లాలో మాతో కూడా నాతో అన్నగారితో సహకరించిన మరి ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకరాజు గారు, అలాగే మరి జిల్లా అధ్యక్షులు అనంతరాజు గారు అన్నగారు, అలాగే ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు మళ్ళీ మన సత్యబాబు అన్నగారు, అలాగే ఉమ్మడి జిల్లా కన్వీనర్ అయిన మన శ్యామన్ గారు, అలాగే మరి ఎంఎస్పీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మన నవీన్ అన్న గారు, అలాగే ఇక్కడ హరిబాబు, అలాగే దివాకర్, అలాగే సురేష్, వీళ్ళందరూ కూడా మాకు సహకరించారు. అలాగే మరియు అన్నగారు ఇచ్చిన కార్యాచరణ బట్టి ఈ రోజున మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అది అన్నగారు చెప్తారు. అలాగే నూతన మరి కో ఇన్ఛార్జిని కూడా నియమించడం జరుగుతుంది. అలాగే ఈ రోజు నుంచి మొదలుకొని మరి అందరూ కూడా సహకరించి ఇంకా ఎన్నైతే గ్రామాల్లో నూతన గ్రామ కమిటీలు వేయాలో వారి అందరూ కూడా చెయ్యాలి. అలాగే నూతన మరి ఉన్న ప్రతి గ్రామంలో కూడా దిమ్మలు కంపల్సరీ కట్టాలి. అన్నగారు కార్యాచరణ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ చాలా గ్రామాల్లో దిమ్మలు కట్టవలసి ఉంది. అది కూడా మరి అన్నగారు మరి వచ్చే నెల 25వ తేదీన మన కాకినాడ జిల్లాకి రానున్నారు కనుక అన్నగారు వచ్చే సమయంలోనే మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామ కమిటీలు మరి నిర్మాణం, అలాగే నూతన మరి దిమ్మలు మరి ఎంఆర్పీఎస్ దిమ్మలు కంపల్సరీ ప్రతి గ్రామంలో కట్టాలని మీ అందరూ కూడా నాకు సహకరించి మరి అన్నగారు ఏదైతే కార్యాచరణ ఇచ్చిన కార్యాచరణకి మరి ఎదురుగా తీసుకెళ్లాలని అన్నగారు ఇచ్చి సభకి విజయంతం చేయడానికి మీ అందరూ కూడా నాకు సహకరించాలని, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఎంఆర్పీఎస్ నాయకులకి, ఎంఎస్పీ నాయకులకి, అలాగే అందరూ మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మాదిగలు 287 గ్రామాలలో ఉన్నారు. దీనికి సంబంధించి మా ఇద్దరు ఇన్ఛార్జీలతో పాటు ఈ జిల్లాలో కో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు నూకరాజు గారు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రాజు మాదిక్ గారు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సత్యబాబు గారు తో పాటు ఉమ్మడి జిల్లాల కన్వీనర్ అయినటువంటి శ్యామ్ కుమార్ గారు, పలివెల నవీన్ గారు, దోలపల్లి రమణ గారు,
నూతనంగా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి హరిబాబు కానీ సురేష్ సత్యనారాయణ లాంటి నాయకులందరూ కలిసి 187 గ్రామాలు గ్రామ కమిటీలు వేయడం జరిగింది. నూతనంగా 164 గ్రామాలలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మిగిలినటువంటి గ్రామాలలో కూడా గ్రామ కమిటీలతో పాటు మిగిలినటువంటి గ్రామాలలో జెండా దిమ్ములు ఏర్పాటు చేసే క్రమంలో ఈనాటి సమావేశంలో 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కమిటీ తర్వాత చేయవలసినటువంటి కార్యాచరణ పూర్తి చేస్తుంది. అంతేకాదు ఆగస్టు 25వ తారీఖున పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాదిక్ గారు కాకినాడ జిల్లాకు రాబోతున్నారు. ఈ కాకినాడ జిల్లాకు వచ్చే కార్యక్రమాన్ని వేలాది మంది మాదిగలతో జయప్రదం చేయాలని నూతన నాయకత్వంతో ముందు వరుసలో నిలబడతామని చెప్పి తెలియజేస్తూ మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తూ మరి పెద్దాపురం నియోజకవర్గంలో మరి 2 మండలాల కమిటీలు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే మరి ఇంకా కాకినాడ రూరల్ మండలం అది కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగనే కాకినాడ కూడా మరి పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే టౌన్ కమిటీలు తప్ప మిగతా విషయాలు అలాగనే మరి ఎన్ని దిమ్మలు పడ్డాయో కూడా క్లుప్తంగా మా మండల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి కార్యాచరణలో భాగంగా మరి మేము ఏ విధంగా పనిచేసామన్నది ఎవరు ఏ విధంగా పనిచేశారన్నది మీ దగ్గర ఖచ్చితంగా మీరు పని విధానం మీ దగ్గర ఉంది కనుక అందులో మరి పనిచేసిన విధానం బట్టి నేను నాకు ఇచ్చిన బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వర్తించారని అనుకుంటున్నాను. కానీ అది మీరు పాస్ చేసిన దాంట్లో బట్టి ఉంటుంది. అలాగనే ముందు మళ్ళీ మీరు హైదరాబాదు మరి అన్నగారి మీటింగ్కి వెళ్ళే సందర్భంలో కూడా మీరు ఏదైతే మాకు చంద్రబాబు గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చి మాకు ఏదైతే బాధ్యత చెప్తారో దాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించి అన్నగారు మళ్ళా వచ్చే మీటింగ్కి మేము పూర్తి స్థాయిలో ఏదైతే మాకు నియోజకవర్గంలో పెండింగ్ ఉన్నాయో వాళ్ళు ఆ పెండింగ్ పూర్తి చేసి ఏదైతే టౌన్ కమిటీలు కావచ్చు మండల కమిటీలు కావచ్చు పూర్తి స్థాయిలో మీరు అప్పచెప్పిన వరకు పూర్తి చేసి చంద్రబాబు గారికి అన్ని విధాలా సహకరిస్తూ అన్నగారి కృష్ణమతి గారి సభను మరి విజయవంతంగా నడిపిస్తామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కారం. కాకినాడ రామారావుపేటలో వేయించేసి ఉన్న శంకర మఠంలో గల శ్రీ గాయత్రి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని శంఖాంబరి అలంకరణ అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శంకర మఠం సభ్యులు అమ్మవారికి తీసుకొచ్చిన సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకటేశ్వరరావు అభి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి సారెను నివేదన చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సామూహిక లలిత సహస్రనామ పారాయణం కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర మఠం సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శ్రీ గాయత్రి అమ్మవారికి మఠం సభ్యులు అంతా కలిసి సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమం శంకర మఠం సభ్యులు స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఎంతో మంది చాలా అనిపించింది. గాయత్రి ఎంత ఉత్సవమా, ఎంత అభివృద్ధి, ఎంతలో ఈ 10-20 ఏళ్ళలో ఎంత వృద్ధి అని నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం అంటే మా మనవడు గురుప్రోత్సలో ఉండాలి నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుగుతుంది. అలా వచ్చేదాన్ని స్థానిక అలాంటి 2002 మా మనకు చదువు ఎక్కడ ఉద్యోగం కూడా వచ్చింది. మీరు అమ్మవారి చక్కగా ఎంత బాగా ఇదంతా ఉంది. 20 ఏళ్లలో చాలా డెవలప్ అయింది. మా కొత్త యూనిట్ అంతా కూడా మా పిల్లలు వీళ్ళంతా కూడా చాలా ఎక్కడైనా చిన్నపిల్లలకైనా మరి మేము పెద్దవాళ్ళం అయిపోయినా ఏం చేయలేకపోతున్నాం. ఈ పిల్లల యూనిట్ అంతా కూడా చాలా బాగా చేస్తారు. ఎవ్వరూ కూడా ఈ గుడి మీద అపోహ కొంచెం కూడా పెట్టుకోవడానికి ఏం లేదు. ఎవరైనా మీరు అడిగితే నేను సమాధానం చెప్పడానికి కొంతమంది ఉండాలి కాబట్టి ఒకరి తర్వాత ఒకరు బ్యాచ్ లాగా అమ్మవారే తెచ్చుకుంటుంది. మా ఇక్కడ ఏమీ లేదు దీంట్లో. అందుకని నేనైతే టైం చెప్పుకున్నాను అలాంటివి మళ్ళీ పెట్టింది అమ్మవారి. సరే కానీ అమ్మవారికి చేస్తాను అనుకున్నాను. మీ అందరి సహకారం మా పెద్దవాళ్ళకి వీళ్ళందరి సహకారంలో అమ్మ సహకారంలో మనం అందరం అమ్మ పిల్లలు అదొక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా గిరిజన అభివృద్ధిగా మనం అందరం కలిసి చేస్తున్నాం. ఏదైనా ఉన్న లోపాలని మాకు మీరు చెప్పచ్చు. ఏమన్నా అందరూ ఆనందంగా తీర్థ ప్రసాదాలు తీసుకోండి. ప్రసాదం కూడా తీసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఎంతకన్నా బాగా
కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో స్వామివారి కాంస్య కవచ యజ్ఞం పురస్కరించుకుని శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. 97వ శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులతో పూజా కార్యక్రమాన్ని జరిపించారు. జపయజ్ఞ పారాయణ కార్యక్రమంలో భాగంగా శ్రీ భద్రాద్రి, శ్రీ సీతారామ లక్ష్మణులకు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు స్వామివారికి పిండి దీపాలు వెలిగించి నోములు నోచుకున్నారు. పీఠం ఉపాసకులు రమణరాజు మాట్లాడుతూ జపయజ్ఞ పూర్తయిన తర్వాత పూజలో పాల్గొన్న మహిళలతో త్రినాద వ్రతాలు చేయించనున్నట్లు చెప్పారు. పూజలో పాల్గొన్న మహిళలకు పీఠం తరపున పసుపు కుంకుమ ప్రసాదంతో కూడిన తాంబూలం అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఆ స్వామి వారిని ఆరాధన చేయడం వల్ల ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ కష్ట నష్టాల నుంచి ఎటువంటి జాతకాల వారైనా సరే కూడా, ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా సరే కూడా వాటి నుంచి విముక్తి చెందేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇళ్లలో గోవింద నామాలతోటి శ్రీవారి యొక్క వ్రత పూజ చేసుకునేటువంటి భాగ్యాన్ని పొందండి. శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీ స్వామి వారికి కాంస్య కవచ యజ్ఞ ధారణ సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతోటి టీటీడీ వారి అందించినటువంటి శ్రీవారి పాదాల ప్రదర్శనం జరిగినటువంటి సందర్భంగా కృతజ్ఞతాపూర్వకంగా 108 వారాల పాటు జరుగుతున్నటువంటి జపయజ్ఞ పారాయణలో ఈ రోజున 97వ వారంగా భద్రాచల సీతారామ లక్ష్మణమూర్తులను ఆరాధన చేసుకుంటూ ఈ రోజున ఈ పాద పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా 108 వారాలు పూర్తి చేసుకుని కార్తీక మాసంలో తిరుమల తిరుపతి బస్సు యాత్ర చేసుకోవడం ద్వారా ఇక్కడ కోల సంబరము, అదే విధంగా కళ్యాణము, భారీ అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతాయి. అదే విధంగా ఈ యొక్క జపయజ్ఞ పారాయణలో 7 వారాల పాటు 7 దీపాలని, ఈ యొక్క దీపజ్యోతులు వెలిగించే పిండి దీపాలతో కార్యక్రమాలు కూడా శ్రీవారి భక్తులు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత వచ్చే ఉగాది నుంచి ఈ యొక్క ఆరాధకుల గృహాల్లో త్రినాద వ్రతాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. నాజ్వల్లి హజ్ యాత్ర విజయవంతంగా సాగాలని కాకినాడ రూరల్ మైనారిటీ సెల్ నాయకులు ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు కరీం బాషా ఆధ్వర్యంలో వాకలపూడి గ్రామస్తులు, రూరల్ మైనారిటీ సెల్ అధ్యక్షులు, కేజీఎన్ హ్యాచరీస్ అధినేత నాజ్వల్లి వారి కుటుంబంతో పవిత్రమైన మక్కా, మదీనా, ఉమ్రా యాత్రకు వెళ్లిచిన శుభ సందర్భంగా పెద్దలందరూ కలిసి వారి దుస్సాలువాలతో పూలమాలతో సత్కరించి స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు వల్లి కుటుంబంతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉమ్రా యాత్ర పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తూ వల్లికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ఉభయ గోదావరి జిల్లాల మైనారిటీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ అబ్దుల్ బషీరుద్దీన్ మరియు పెద్దలు మయూరి అలీషా, అన్సారీ బేగ్, ఎండి యూనస్, షాకీర్, సత్తర్జీ సభ్యులు అందరూ కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామం నుండి కేజీఎన్ హ్యాచరీ అధినేత అయినటువంటి కేజీఎన్ వల్లి గారు మరి పవిత్రమైన ఉమ్రా యాత్రకు వెళ్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఆయన సతీ సమేతంగా వెళ్ళడం జరుగుతుంది. ఆయనకి మా తరఫున, మా ముస్లిమ్స్ తరఫున అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియడానికి ఈరోజు రావడం జరిగింది. మరి వారు ఆరోగ్యాలతో మరి ఈ యాత్రను, ఉమ్రా యాత్రను పూర్తి చేసుకొని క్షేమంగా వెళ్ళి రావాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి 5 జిల్లాల కోఆర్డినేటర్ అయినటువంటి మాజీ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్ గారు, అలాగే ఇక్కడ కమిటీ మెంబర్లు, మసీదు కమిటీ మెంబర్ల నుండి గ్రామస్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి యూసుఫ్ గారు, అలీషా గారు, అలాగే బేగ్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్లాస్టిక్ రహిత సమాజం తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా ప్రత్యేక అధికారి వీరపాండ్యన్ పిలుపు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. గోవా గవర్నర్గా అశోక గజపతిరాజు నియామకం హర్షణీయం. అశోక గజపతిరాజును సన్మానించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. కాకినాడలో ఘనంగా ప్రారంభమైన స్టేట్ రోల్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి తరలివచ్చిన క్రీడాకారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.